యెరూషలేం ప్రాంతం అంతా కూడా సందర్శిస్తున్న సమయంలోని ఆమె యేసుప్రభు వారిని సిలువ వేసిన ఆ యొక్క ప్లేస్లోని ఒక 3 సిలువలు కనుక్కున్నారు. ఆ 3 సిలువలను ఆమె తీసుకుని వెళ్ళి ఆ యొక్క సిలువలోని ఏది యేసుప్రభు వారి సిలువ అని చెప్పి ఆమె దాన్ని పరీక్షించారు. ఒక రోగగ్రస్తుడిని ఆ యొక్క సిలువ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏ యొక్క సిలువను ముట్టుకుంటే ఆ యొక్క రోగగ్రస్తుడు బాగుపడతాడో అదే క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువని నిర్ధారించడం జరిగింది. సో ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మరి యేసు ప్రభు వారికి ముందు కానీ తర్వాత సమయంలో కానీ అనేక మంది సిలువ మరణం పొందుకున్నారు. కానీ యేసు ప్రభు యొక్క సిలువకి ఎందుకు అంత విలువ వచ్చింది అని మనం ఆలోచన చేసినప్పుడు గమనించినప్పుడు ఎవరైనా సరే వారు చేసిన తప్పిదాలను బట్టి దోషాన్ని బట్టి నేర శిక్షను అనుభవిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు ఏ యొక్క నేరం చేయకుండా ఆయన మనందరి పాపాన్ని దోషాన్ని శాపాన్ని ఆయన పైన వేసుకొని ఆయన యొక్క శిలువ భారాన్ని భరించారు. కాబట్టి లేఖన భాగం ఈ రీతిగా తెలియచేస్తుంది. మత్తయి రాసిన సువార్త 20:28 మనం చూసుకునేటప్పుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా యేసు ప్రభువారు మరి లోకంలోకి ప్రాణం పెట్టడానికి వచ్చారు అని రాస్తున్నారు. సో ఈ నేపథ్యంలోని సిలువని ఎందుకు ఆయన ఎంచుకున్నారు, సిలువ మరణమే ఎందుకు పొందుకోవాలి అని అనుకునేటప్పుడు సిలువ మరణం అనేది చాలా హీనమైంది, నీచమైంది. కాబట్టి ఆ యొక్క సిలువ మరణం గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఆయన మరి ఈ యొక్క సిలువ అనే శిక్ష అనేది వాళ్ళు ఏంటంటే ఏ యొక్క వ్యక్తి నేరం చేసిన వ్యక్తి చనిపోతే భూమి మీద వాళ్ళ తాలూకా రక్తం చిందించబడి యొక్క భూమి అపవిత్రం అవ్వకూడదు అన్నది వాళ్ళ తాలూకా ఉద్దేశము. కాబట్టి సిలువ అన్నది అవుతే ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఆ యొక్క వ్యక్తి చనిపోతారు. కాబట్టి ఆ యొక్క భూమి అన్నది అపవిత్రం అవ్వదు అని వాళ్ళ తాలూకు ఉద్దేశం. సో అదే రీతిగా యేసుప్రభు వారికి కూడాను ఇక శిక్ష విధించబడింది. ఆ యొక్క 3 సిలువలు ఏంటంటే యేసుప్రభు వారితో పాటు ఇంకొక 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. కాబట్టి 3 సిలువలు. సో ఇప్పుడు సిలువ మనం ప్రతిరోజు లేచినప్పటి నుంచి పండుకునేటప్పుడు కూడా వరకు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అనేక సార్లు భయం వేసినప్పుడు కానీ, ప్రయాణాలు చేసినప్పుడు కానీ, అనారోగ్యం వచ్చినప్పుడు కానీ, అవసరం వచ్చినప్పుడు కానీ మనము ప్రేయర్ ఆయిల్ తీసుకొని దాంతో సిలువ గుర్తు వేసుకోవడానికి ఈ రీతిగా ఉంటాం. సో మనం ఆ యొక్క సిలువను కూడా మెడలో ధరించుకోవడానికి కూడాను ఇష్టపడుతూ ఉంటాం. ఇంట్లో సిలువ పెట్టుకోవడానికి కానీ ఇష్టపడుతూ ఉంటాం. సో యొక్క సిలువని గురించిన ఆ యొక్క బ్రీఫ్ ఒక మెసేజ్ మనం చూడాలని నేను ఆశిస్తున్నాను, మీతో షేర్ చేసుకుని ఆశిస్తున్నాను. అదేంటంటే ఇంగ్లీష్లో క్రాస్ అంటారు కదా, CROSS క్రాస్. సో ఇక క్రాస్కి బ్రీఫ్గా ఏమైనా సరే ఒక ఇబ్రివేషన్ లాగా షార్ట్ మెసేజ్ జీసస్ యొక్క క్రాస్కున్న వాల్యూ ఏంటి, ఎందుకు అంత వాల్యూ వచ్చిందని మనం చూద్దాం. ఫస్ట్ లెటర్ C మనం చూసినప్పుడు C ఫర్ కర్స్ ఏంటంటే శాపం. భూమి మీద ఏ మానవుడైనా సరే మరి పాపం వలన వచ్చే శాపం కానీ దాని ద్వారా దేవునికి ఎవరు కూడా దగ్గర అవ్వలేరు, దేవునికి దూరం చేసేవి ఇవన్నీ కారణాలు. కాబట్టి యేసు ప్రభువారు తన తాలూకా శిలువ మరణం ద్వారా తాను ఆ యొక్క శాపం అనేది ఆయన భరించారు. ఆ యొక్క శాపం అనేది ఆయన బేర్ చేశారు. కాబట్టి ఆ యొక్క శాప కార్డుని ఆయన విరగొట్టారండి. ఎందుకనంటే కొన్ని ఆశీర్వచనం మనం పొందుకోవాలి అని దేవుడు శాపగ్రాహయే ఆ శాపాన్ని కొట్టివేశారు అని లేఖన భాగం తెలియజేస్తుంది. పౌలు గారు ఇలా రాస్తూ ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయంలోని 14వ వచనంలోని ఈ రీతిగా రాస్తున్నారు. కాబట్టి ఆ యొక్క శాపాన్ని కొట్టివేసి దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే ఆయన తాలూకా పిల్లలంగా ఉండడం కొరకు దేవుడు ఆధిక్యత అనుగ్రహించారు. అదే పౌలు గారు రోమీకి రాసిన పత్రికలోని 8వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట తెలియచేస్తున్నారు. సో ఫస్ట్ లెటర్ C ఫర్ కర్స్, దేవుడు కర్స్ని బ్రేక్ చేశారు. రెండోది మనం చూసుకునేటప్పుడు ఆర్ ఫర్ రిప్రోచ్ అంటే నిందింపబడ్డము. ఈ లోకంలోని ఏ యొక్క వ్యక్తులైనా సరే తప్పు చేసినప్పుడు, నేరం చేసినప్పుడు, వాళ్ళు ఏదైనా దోషం ఉంటే నిందించబడడం అనేది చాలా సహసిద్ధము. కానీ యేసు ప్రభు వారి యొద్దకు వచ్చినప్పటికీ ఆయన ఏ యొక్క తప్పుదం చేయలేదండి. ఆయన తప్పుదం చేయకుండా పరిశుద్ధుడిగా జన్మించారు, పరిశుద్ధుడిగా జీవించారు. ఆయన మీద ఎటువంటి నేరారోపణ కూడాను వారు ప్రూవ్ చేయలేకపోయారు. అయినప్పటికీ కూడాను మరి సర్వ మానవాళి పాప పరిహారం
రక్షణార్థము ఆయన ఖచ్చితంగా ఆ యొక్క శిలువ మరణం పొందుకోవాలి అని మరి దేవుడు ఆయనకు విధించిన శిక్షను బట్టి ఆయన దాన్ని భరించాలి కాబట్టి దానికి లోబడేటప్పుడు ఆ యొక్క శిలువను వేలాడుతుండేటప్పుడు ఆ యొక్క సరౌండింగ్స్ లో ఆ యొక్క త్రోవల్లో వెళ్తున్న వాళ్ళందరూ అలాగనే శాస్త్రులు పరిసయ్యులు ఏమని చెప్తున్నారంటే, ఇదిగో వీడు అనేకులను రక్షించాడు, బాగు చేశాడు, ఇన్ని కార్యాలు చేశాడు కదా, ఇతను రక్షించుకోవడానికి ఏమైనా సమర్థత లేదేమో, కాబట్టి ఇప్పుడు ఇతను శిలువ మీద నుంచి దిగినట్లయితే ఇతను మేము నమ్ముతాము, ఇతన్ని చూడొచ్చు అనేసి అంటా ఉన్నారు. ఆ లేఖన భాగాలు మనం చూసుకునేటప్పుడు మార్కు రాసిన సువార్తలోని మనం చూసుకునేటప్పుడు 15వ అధ్యాయంలోని 16వ వచనంలో ఈ మాట కనబడద్దండి. అంటే యేసు ప్రభువారు ఏ యొక్క తప్పిదం చేయకుండా అతని గురించి ఇలా రాస్తున్నారు. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయంలోని 32వ వచనంలో ఇలా రాస్తున్నారు, ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనం చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా శిలువ వారు కూడాను ఆయనను నిందించిరి అని రాస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా నిందిస్తూ ఉన్నారు. ఎందుకనంటే అక్కడ ఆయన 3.5 సంవత్సరంలో పరిచర్య చేసినప్పుడు అనేకులు బాగుపడ్డారు, అనేకులు స్వస్థ పొందుకున్నారు, చనిపోయిన వారు లేవనెత్తబడ్డారు. కానీ యేసుప్రభు వారి వద్దకు వచ్చినప్పుడు ఇప్పుడు ఒక చేతకాని వాళ్ళలాగా అస్మదుల్లాగా వారికి కనబడ్డారండి. కానీ యేసుప్రభు వారు ఒకవేళ ఆ మాటలు విని పౌరుషం కలిగి ఆయన కిందికి దిగి వచ్చేస్తే ఈ రోజు మనందరికీ కూడా ఒక రక్షణ భాగ్యం లేకపోయేదేమో. కాబట్టి దేవుడు వాటన్నిటిని ఆ యొక్క నిందలన్నింటినీ కూడాను ఆయన భరించి ఆ యొక్క వాటన్నిటిని కూడా జయించుకున్నాడు. చక్కగా క్లియర్గా పౌలు గారు ఈ మాట రాస్తున్నారు. హెబ్రీలకు రాసిన పత్రికలోని 12వ అధ్యాయం మనం చూసినప్పుడు 12వ అధ్యాయంలోని 2వ వచనంలోని పౌలు గారు ఇలా రాస్తూ ఉన్నారు. 2వ భాగం నేను చదువుతున్నాను. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారు అంటున్నాడు. దేవుడు ఆ యొక్క ఇవ్వబోయే ఆనందం కొరకు, ఆయన పొందబోయే విజయం కొరకు, మనకివ్వబోయే మహిమ గురించి వీటన్నిటిని కూడాను బేర్ చేస్తారని లేఖన భాగం తెలియచేస్తుంది. కాబట్టి దేవుడు మన గురించి ఆయన నిందించబడ్డారు. ఇంకా 3వది మనం చూసుకునేటప్పుడు ఓ ఫర్ ఆడియల్ మీన్స్ అగ్ని పరీక్ష. నిజంగా చెప్పాలనుకునేటప్పుడు మరి ఎటువంటి శిక్ష ఎవరికైనా సరే అగ్ని పరీక్షే. ఏదైనా సరే ఈ లోకంలో మనం చూసుకునేటప్పుడు ఒక శోధన అవనియండి, ఒక పెద్ద టాస్క్ అవనియండి, వీటన్నిటిని కూడా మనం ఫేస్ చేయాలి, వాటిని ఓవర్కమ్ చేయాలనుకునేటప్పుడు మనకి ఎంతో అది అగ్ని పరీక్షగా అనిపిస్తుంది అనమాట. ఒక చిన్న సమస్య కూడా మనం బేర్ చేయలేకపోతే గొప్ప అగ్ని పరీక్షగా కనిపిస్తుంది. అటువంటిది యేసు ప్రభువారు సాక్షాత్ దేవుడిగా ఉండి ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధులతోటి మరి పరిశుద్ధుడు అని చెప్పి పొగడింపబడుతున్న ఆ యొక్క నేపథ్యంలోని అవన్నీ కూడా వదిలేసి మామూలు ఒక సాధారణమైన వ్యక్తిగాను, మామూలుగా ఒక వడ్లవాణి ఒక కుమారుడుగాను వడ్లవాడిని గాను ఈ లోకంలోకి జన్మించి అటువంటి యొక్క జీవిత విధానం జీవిస్తూ ఇంత పెద్ద శిక్ష అనుభవించడం అనేది చాలా అగ్ని పరీక్ష. కాబట్టి ఆ యొక్క అగ్ని పరీక్షను కూడాను ఆయన వేరు చేశారు. ఆయన గురించి లేఖన భాగం ప్రవచన వాక్యం ఈ రీతిగా రాస్తున్నాడు. భక్తుడు రాస్తున్న విలాప మొదటి 13వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. 12వ నాకు కలుగు చేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి అంటున్నాడు. 13వ వచనం దగ్గర రాగానే పరం నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగక కాల్చున్నది అంటా ఉన్నాడు. సో అగ్ని పరీక్ష ఆయనకు వచ్చింది. ఎందుకనంటే ఆ యొక్క అగ్ని పరీక్ష ఆయన భరించడం వలన దేవుడు మనకివ్వాల్సిన మహిమను, దేవుడు మనకివ్వాల్సిన ఘనతను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రయాణంలో యేసు ప్రభుని నమ్ముకునేటప్పుడు లేకపోతే ఆయన ఆరాధిస్తునేటప్పుడు ఎన్నెన్నో శ్రమలు కలుగుతూ ఉంటాయి. ఆ యొక్క శ్రమలు కలిగేటప్పుడు ఎంతో మంది నిరాశ పడుతూ ఉంటారు, లేకపోతే ఎంతో మంది మరి దేవుని నమ్ముకోవడం వల్ల మాకు ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటారు. కానీ వారందరికీ ఈ రోజు దేవుడిచ్చే ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏదంటే పేతురు గారు రాసిన మొదటి పత్రికలోని 4వ అధ్యాయం మనం చూసినప్పుడు అగ్ని వంటి మహాశ్రమ ఏదైనా కలుగుతుందా, అలాంటప్పుడు మీరు అది మహాదానందమని ఎంచుకోనండి అని చెప్తున్నాడు. ఎందుకనంటే దాని తర్వాత దేవుడు మీకు మహిమను ఘనతను అనుగ్రహిస్తా ఉన్నాడు అని చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాల్లో మనకు కనబడుతుంది. సో దేవుడు అగ్ని పరీక్షను ఆయన అనుభవించారు ఆయన సిలువలోని. ఇంకా
మనం చూసుకునేటప్పుడు ఎస్ స్టాండ్స్ ఫర్ సెపరేషన్. దేవుడు మరి తన తండ్రిని విడిచిపెట్టి ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అంటే మన యొక్క భారాన్ని భరించడానికి. అయితే ఆయన చెప్తుంది ఏంటంటే భౌతికంగా అక్కడ తండ్రిని విడిచిపెట్టారేమో కానీ ఎప్పుడు తండ్రితోని కనెక్టివ్గా ఉన్నారండి. లేఖన భాగం ఈ రీతిగా తెలియచేస్తుంది, తండ్రి ఎప్పుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్తున్నాడు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో మనం చూసుకునేటప్పుడు 30వ వచనంలో ఇలా రాస్తా ఉన్నాడు. 29వ వచనం 30వ వచనం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం. ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రతిదీ కూడా దేవుడికి రిపోర్ట్ చేస్తున్నారు. నా తండ్రి నన్ను పంపిన ప్రకారం పంపిస్తాను అంటున్నారు, అది గురించి చెప్తున్నారు. సో ఎప్పుడు కూడా ఆయన తండ్రిని విడిచిపెట్టలేదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఎందుకు సెపరేట్ అయ్యారు, ఎప్పుడు సెపరేట్ అయ్యారు అని మనం చూసుకునేటప్పుడు కీర్తనకారుడు ఇలా రాస్తూ ఉన్నాడు. 22వ సంకీర్తనలో మనం చూసుకునేటప్పుడు మొదటి చరణంలోనే రాస్తారు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని రాస్తారు. ఎందుకు చేయి విడిచవలసి వచ్చింది అని మనం చూసుకునేటప్పుడు మరి దేవునికి మానవునికి ఏదైనా పాపం అడ్డుబండగా వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క చేయి అనేది విడిచిపెట్టబడుతుంది. యేసు ప్రభువారు ఆ యొక్క శిలువలో వేలాడుతునేటప్పుడు మన తాలూకా ప్రతి పాప భారాన్ని ఆయన పైన వేసుకునేటప్పుడు దేవునికి కంప్లీట్గా వ్యతిరేక అయిపోయాడండి. వాక్యం ఈ రీతిగా తెలియచేస్తా ఉంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం మనం చూసినప్పుడు మీ పాపములు మీ దేవునికి మీకు అడ్డుబండగా వచ్చాయి అంటున్నాడు. అంటే దేవునికి మానవునికి అడ్డుబండగా వచ్చింది ఏంటంటే పాపము. ఆ పాపాన్ని ఆయన పైన వేసుకున్నారు కాబట్టి తండ్రి తన చేతిని కొంత సమయం విడిచిపెట్టారు. కాబట్టి మరి తండ్రితో మన చేతిని కలపడం కొరకు, మనకి సమాధాన కారకుడిగా ఉండడం కొరకు ఆయన తన యొక్క తండ్రి చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది, తండ్రి బిడ్డ యొక్క చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది. దీని గురించిన క్లారిఫికేషన్ లేకపోతే రిజల్ట్ అన్నది పౌలు గారు ఇలా రాస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయం 16వ వచనం మనం చూసినప్పుడు మనకు సమాధాన కారకుడిగా ఒక బ్రిడ్జిగా తండ్రికి మనకి సమాధానం అనుగ్రహించడం కొరకు మరి యేసు ప్రభువారు గొప్ప కార్యం చేశారని రాస్తున్నారు. సో ప్రతిదీ ఫస్ట్ ఆయన అటెంప్ట్ చేస్తున్నారు, మనకి రిజల్ట్ ని అనుగ్రహిస్తూ ఉన్నారండి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం చూసినప్పుడు ఇంకొక ఎస్ వస్తుంది. ఎస్ స్టాండ్స్ ఫర్ సెంటెన్స్. సెంటెన్స్ అంటే తీర్పు తీర్చబడ్డం. ఆయన ఏ తప్పు చేయకుండానే ఆయనకి ఎలాంటి తీర్పు తీర్చబడింది అని మనం చూసుకునేటప్పుడు యెషయా గ్రంథకర్త రాస్తున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం మనం చూసుకునేటప్పుడు మన శిక్ష, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను అంటున్నారు. దేవునికి శిక్ష విధించబడింది. ఎందుకంటే ఈ లోకంలోని ఏ మానవుడు కూడాను పాపిగాను శాపగ్రస్తుడిగాను ఉండిపోకూడదు, ఆయన తాలూకా రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా ఉండిపోకూడదు అని దేవుని తాలూకా గొప్ప ఉద్దేశమైంది. ప్రతి ఒక్కరూ కూడాను మరి దేవుని తాలూకా బిడ్డలుగా స్వీకరించబడాలి, దేవుని తాలూకా బిడ్డలుగా జీవించాలి, దేవుని తాలూకా రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, ఆయనతో పాటు సంతోషంగా ఉండాలని దేవుని తాలూకా అభీష్టమైంది. కాబట్టి అటువంటి నేపథ్యంలోని శిక్ష కుమారుడు అనుభవించాడు, మనకి గొప్ప మంచి ప్రతిఫలాన్ని అనుగ్రహించారు. ఆ ప్రతిఫలం ఏంటంటే దేవుని తాలూకా బిడ్డలుగా ఉండడం కొరకు దేవుడు మనకి అధికారాన్ని అనుగ్రహించారు. ఆయన తనతో పాటు ఉండడానికి మనకి నివాసం స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. కాబట్టి సిలువ అనేది ఎంత విలువైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలు అయిపోయినా 1000 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడాను ఎంత విలువ కలిగిన సిలువగా ఉందండి. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరెవరైనా సరే ఎప్పుడైనా సరే శరీరాత్మ ప్రాణాలకి అంటే కేవలము మరి యొక్క రక్షణ భాగ్యంను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రక్కన ఆరోగ్యాన్ని ఏది కావాలనుకున్న విజయాన్ని దేవుడు ఇక సిలువ ద్వారా అనుగ్రహిస్తున్నారు. కాబట్టి మీ జీవితాల్లో కూడాను యేసు ప్రభువారి యొక్క సిలువ ఇప్పటికీ కూడాను సజీవంగా పనిచేస్తూ శరీరాత్మ ప్రాణాలకు ఆధ్యాత్మికమైన జీవితాల్లో దైనందిన జీవితాల్లో మంచి కార్యాలను చేస్తూ దేవుని ఆశీర్వాదాలు అనుగ్రహించిన గాక. గాడ్ బ్లెస్ యూ.